హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ప్రివ్యూ అనాలసిస్కి వస్తే ఈ మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరుగుతుంది. ముఖ్యంగా ఇది సంజు శాంసన్కు హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం సంజు శాంసన్ ఇండియాకు తాను ఫస్ట్ చాయిస్ ఓపెనర్ కమ్ వికెట్ కీపర్గా ఆడటం ఈ గ్రౌండ్లో మొదటిసారి. సంజు శాంసన్ ఆడిన లాస్ట్ 4 ఇన్నింగ్స్లో కేవలం 40 రన్స్ చేయడంతో సంజు శాంసన్ తను హోమ్ గ్రౌండ్లోనైనా ఫామ్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. ఇంకా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఈ T20I వరల్డ్ కప్కు ముందు ఇది ఆడే లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఇంకా పిచ్ రిపోర్ట్కి వస్తే ఈ గ్రౌండ్ చాలా డ్రై వికెట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ మ్యాచ్కు గ్రీన్ వికెట్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. బోత్ ద టీమ్స్ వాళ్ళ బెంచ్ స్ట్రెంగ్త్తోనే ఈ మ్యాచ్ను ఆడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా న్యూజిలాండ్కు ఫిన్ ఎలెన్ అండ్ జిమ్మీ నీషమ్ మ్యాచ్లో ఆడబోతున్నారని తెలుస్తుంది. ఇంకా న్యూజిలాండ్ ప్రాబబుల్ 11కి వస్తే ఓపెనర్గా డెవెన్ కాన్వే, ఫిన్ ఎలెన్తో పాటు షిఫర్ట్ 1 డౌన్లో వస్తాడు. 2 డౌన్లో రచన్ రవీంద్ర, ఫిలిప్స్, డారియల్ మిచెల్, శాంట్నర్, జిమ్మీ నీషమ్, ఇషోది, కేఎల్ జెమిసన్, మ్యాట్ హెన్రీతో చాలా పటిష్టంగా కనపడుతుంది న్యూజిలాండ్. ఇంకా ఇండియా విషయానికి వస్తే ఓపెనర్స్గా సంజు శాంసన్, అభిషేక్ శర్మ 1 డౌన్లో, ఇషాన్ కిషన్ 2 డౌన్, సూర్యకుమార్ యాదవ్ 3 డౌన్లో, మొన్న సిక్సర్ల వీరుడు దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్నాయ్, బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలతో టీమిండియా కూడా వాళ్ళ బెంచ్ స్ట్రెంగ్త్ని చూపించాలనుకుంటుంది ఈ మ్యాచ్తో. ఇంకా ఈ పిచ్ను బట్టి బోత్ ద టీమ్స్లో మంచి పేస్ బౌలర్స్ ఉండటంలో ఈ ఇరువురు జట్లకి రేపు హోరాహోరీగా మ్యాచ్ జరగనుందని తెలుస్తుంది. ఇంకా ప్రిడిక్షన్కి వస్తే కొంచెం టీమిండియాకి ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి మమ్మల్ని మా ఛానల్ ఎంకరేజ్ చేయండి.